హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అయితే ఉగాది స్పెషల్ ఏముంటుంది, పచ్చడి పచ్చప్పలు. మనమైతే పచ్చడి వేద్దాం. ఫస్ట్ టైం పచ్చడి చేస్తున్నా. అసలు పచ్చడి అంటేనే షడ్రుచులు అంటే 6 రకాల రుచులు కలిపి పచ్చడి చేయడం. అవి ఏమేమి రుచులు చూడండి. దగ్గర చింతపండు, ఇది మామిడికాయ ముక్కలు, కారము, ఉప్పు, బెల్లము, వేప పువ్వు, ఈ ఆరు రుచులు కలిసి ఈ పచ్చడి అయితే తయారు చేసాము. 6 రుచులు, షడ్రుచులు అంటేనే 6 రుచులు కాబట్టి 6 రుచులతోనే పచ్చడి అయితే తయారు చేసాం. చూడండి నేను ఎట్లా ఏమేమి వేసి ఎట్లా తయారు చేసానో ఈ టేస్ట్ కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనము వాటర్ ఆల్రెడీ పోస్తున్నాం కాబట్టి చింతపండు వేద్దాం. ఎప్పుడు కూడా టేస్ట్ చూడొద్దు, ఎందుకంటే దేవతలకు పెద్దలకు నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళు ఆస్వాదించిన తర్వాత మనం తినాలి. అంటే చేసేటప్పుడు టేస్ట్ ఎట్లుందని తిని చూడొద్దు. ఈ పచ్చడి ఎంత తాగుతా అంత మంచిది. అందుకే మనం ఎక్కువ మోతాదునే నీళ్ళు అయితే ఫుల్ పోసుకుందాం కూడనిడ. ఓకేనా, ఇప్పుడైతే మనము చింతపండు అయితే పిసికేసినాం, రసము. ఇప్పుడు నెక్స్ట్ బెల్లం వేద్దాం, ఎందుకంటే ఇది కొద్దిగా గరగనికి టైం పడుతుంది కదా. బెల్లం ముక్కలు ఇప్పుడైతే మనం బెల్లం ముక్కలు అయితే ఇద్దాం, ఎందుకంటే గరగనికి కొద్దిగా టైం పడుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మామిడి కాయ ముక్కలు. నెక్స్ట్ వేపపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, టేస్ట్ గురించి సోంపు ఎందుకంటే కట్టలుగా చేతులు కదే. సోంపులు అయితే వేసేసాం. కొబ్బరిపొడి కూడా వేద్దాం టేస్ట్ గురించి. ఇవన్నీ అయితే కలుస్తున్నాయి, కానీ కొన్ని వాటర్ వేసుకుంటే మనం సాయంత్రం వరకు తాగవచ్చు. దీన్ని కుండ నిండా వేద్దాం మంచిది.
ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయింది. ఫస్ట్ అయితే మనము దేవునికి నైవేద్యం పెడదాం. నైవేద్యం పెట్టిన తర్వాత మనం తాయి టేస్ట్ ఎట్లుందో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా పచ్చళ్ళు పచ్చప్పలు అన్ని రెడీ చేసుకురా, తినండి, ఎంజాయ్ చేయండి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మన తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి ఎవరితో మాట్లాడవద్దు, మనం అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ యుగాది.